అగ్రిగోల్డ్ ఎవడో అమ్మాడు వీళ్ళు కొన్నారు. కొనేసారు. అవును. ఇప్పుడు సమస్య ఏమవుతుందంటే, ఇప్పుడు మీరైనా నేనైనా ఓ రియల్ ఎస్టేట్ ఒక ఏరియాలో భూమి కొనుక్కుందాం అనుకున్నాం. అక్కడికి వెళ్ళిన తర్వాత ఒకడు వచ్చేసేసి ఇదిగోండి సార్ ఇది అని డాక్యుమెంట్లు ఇవ్వండి అంటే అది చూసి మనకేం తెలుస్తుంది? నాకు అర్థం కాలే. ఇవాళ ఉన్న ఈవెన్ డాక్యుమెంట్ రైటర్ కూడా చెప్పలేడు ఇది కరెక్ట్ అని. నేను ప్రత్యక్షంగా గమనించా. హైదరాబాద్లో శ్రీనగర్ కాలనీ ఐడియా ఉంది కదా, ఆవిడ పేరేంటి, సబితా ఇంద్రారెడ్డి హోమ్ మినిస్టర్గా ఉండేది అప్పుడు. ఆవిడ ఇంటి వెనకాల రోడ్డులోనే కరెక్ట్గా, అసలు ఆ ఏరియా ఎంత కాస్ట్లీనో తెలుసు కదా, ఆ ఏరియాలో ఆవిడ ఇంటి వెనకాల రోడ్డులోనే ఒక అపార్ట్మెంట్లో ఫ్లాట్. నేను అప్పుడు నాకు బ్యాంక్ లోన్ శాంక్షన్ అయ్యి ఉన్నది, ఏది 80 lakhs దాకా లోన్ తీసుకోవచ్చు నేను. కాకపోతే నేనేంటంటే అనమాట, అందులో బెజవాడలో తీసుకుందామా లేకపోతే హైదరాబాద్లో తీసుకుందామా అనే రూట్లో నేను అప్పటిదాకా ఉన్నా. అక్కడ ఇల్లు ఒక ఫ్లాట్, అపార్ట్మెంట్లో ఫ్లాట్ 2.5 bedroom అనమాట. 2 bedrooms ప్లస్ ఒక పిల్లల బెడ్రూము, చక్కగా పూజా గది, 3వ అంతస్తులో ఉంది. అద్భుతంగా ఉంది ఫ్లాట్ మాత్రం. అది మొత్తం హై రైజ్ బిల్డింగ్స్ మధ్యలో, అంటే దాదాపు 10 అంతస్తుల బిల్డింగ్ మధ్యలో ఉంది. హైలీ అసలు అదంతా. అప్పటికి నాకు కారు కూడా లేదు, 2-wheeler ఉంది అప్పటికే. ఆ టూ వీలర్ కూడా లేదు నాకు, వాస్తవంగా చెప్పాలంటే వేరే వాళ్ళది వాడుతున్నాను 2-wheeler. అలాంటి సిచ్యుయేషన్ లో అలాంటి ఇల్లు దొరికింది 28 లక్షలకే, చాలా తక్కువ. నేను రెడీ అయిపోయా. ఆ కాగితాలు ఏది HDFC బ్యాంక్ అప్పుడు నాకు లోన్ శాంక్షన్ అయ్యింది. నేను 80 లక్షలు పెట్టి తగలేసుకోవడం ఎందుకు, ఇది 28కి వస్తుంటే అని చెప్పేసి ఆ డాక్యుమెంట్ కాగితాలు వాళ్ళకి ఇవ్వమని చెప్పి వాళ్ళకి లింక్ చేసి మనం ఇక హ్యాపీ అనుకున్నాను. వాళ్ళు వెరిఫై చేసుకుంటారు. HDFC వాడు 2 రోజుల తర్వాత ఇది కుదరదండి మేము ఇవ్వలేము అన్నాడు. ఎందుకు